ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. ముందుగా మీకు సార్ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి? సో కౌంటింగ్ రోజు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా మనం సెక్యూరిటీ బందోబస్తు అంతా కూడా ప్లాన్ చేశాము. అందులో భాగంగా కౌంటింగ్ సెంటర్ కడప పట్టణంలో కౌంటింగ్ సెంటర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి నుంచి కూడా కొన్ని ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పోల్ డే, ప్రీ పోల్, పోస్ట్ పోల్ ఏదైతే కేసెస్ రిజిస్టర్ అయినాయి అందులో ప్రతి ఒక్క ముద్దయిని కూడా మనం వెంటపడి అరెస్ట్ చేసి రిమాండ్ పెడుతున్నాము. ప్రతి చోట కూడా హెవీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ద్వారా వారికి శిక్ష వచ్చేలా చూస్తున్నాము. అదేవిధంగా వెరీ క్లియర్ కట్ ఒక మెసేజ్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా ఇస్తున్నాము, విచ్ ఇస్ దాట్ రిజల్ట్ అయినాక కూడా 4th తర్వాత కూడా 6th జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. ఏమాత్రం ఎవరికి కూడా వెదర్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇట్ డజంట్ మ్యాటర్. నోబడీ హ్యాస్ ఎనీ పర్మిషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఫర్ పబ్లిక్ గ్యాదరింగ్స్, ఫర్ ఎనీ ర్యాలీస్, ఫర్ ఎనీ ప్రొసెషన్స్, సెలిబ్రేషన్స్. ఏమాత్రం ఎక్కడ కూడా సిటీలో కానీ పల్టూరులో కానీ ఎక్కడ కూడా గ్యాదరింగ్స్ ఉండకూడదు. 6th వరకు ఎక్కడ కూడా జిల్లాలో దీనికి పర్మిషన్ లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ విల్ బి అ కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్ట్రాంగ్లీ. సో అగైన్ యాజ్ ఐ సెడ్ దాని గురించి దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి మనం సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ అంతా కూడా ప్లాన్ చేశాము. సో నోబడీ షుడ్ ప్లాన్. ఇప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా వారి యొక్క ఫాలోవర్స్ అందరికీ కూడా, అనుచరులు అందరికీ కూడా ఇప్పటి నుంచి చెప్పాలా, ఏదైనా దీన్ని వైలేట్ చేస్తే అందులో చట్టపరమైన చాలా గట్టి చర్య ఉంటుంది. దయచేసి అలాంటి చర్యకి మీరు, అలాంటి దానికి మీరు గురి అవ్వకుండా ఉండాలి. ప్లీజ్ మేక్ షూర్ దట్ నోబడీ డస్ ఇట్ యాజ్ వీ హ్యావ్ ప్లాన్డ్ స్ట్రాంగ్ ప్రివెంటివ్ అండ్ డెటరెంట్ యాక్షన్ ఫర్ దట్ పర్పస్. సార్ ఎన్నికలకు ముందే మీరు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏదైతే అల్లర్లకు పాల్పడినటువంటి వారిపైన కూడా తరిమి కొడుతున్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మీరు అనుకున్న విధంగానే ఏదైతే మైదుకూరులో జరిగినటువంటి ఘటన పైన కూడా వేగంగా స్పందించారు. చాపాడులో కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్పల్లెలో కూడా ఏదైతే మీరు అనుకున్న విధంగానే ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేశారో అల్లని బుక్కలను కూడా తరిమి కొట్టారు. సో ఆ నేపథ్యంలో ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో ముగిసిన తరుణంలో ఒక్కసారిగా అల్లర్ల సంఘటన కావచ్చు, రాళ్ల దాడులు జరిగేటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? నాకు మీరు చెప్పేది, మీ క్వశ్చన్ అర్థం కాలేదు సార్. ఎన్నికల మరి కొద్దిసేపట్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియబోతున్నాయనే తరుణంలో అటు కడపలో కావచ్చు, జమ్మలమడుగులో జరిగినటువంటి రాళ్ల దాడి కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఇట్స్ అక్కడ స్పాంటేనియస్గా చిన్న ఇష్యూస్ ఎమోషన్స్లో, ఆవేశంలో స్టార్ట్ అయిపోతాయి. దాని మీద వెంటనే విదిన్ నో టైం చాలా స్ట్రాంగ్గా మన వారు ఫోర్స్ యూజ్ చేసుకుంటూ బల ఉపయోగించి వి డిస్పర్స్ ద మాబ్, డిస్పర్స్ ద క్రౌడ్. ప్లస్ అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా హెవీ సెక్షన్స్ కింద కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి ఇమీడియట్గా సిచ్యువేషన్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ అండ్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఏది కూడా అవాంఛనీయం ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే అక్కడ మనం ఉన్నాము, దగ్గరగా ఉన్నాము, వెరీ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి 2 చోట కూడా ఎవ్రీథింగ్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ విదిన్ నో టైం. సార్ కడప నగరంలో గౌస్ నగర్లో జరిగినటువంటి ఘటనపై ఇప్పటికే దాదాపు 46 మంది పైన కేసులు నమోదు చేశారనేటువంటి విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి 46 మంది పైన కేసు నమోదు చేశారా, ఇంకా ఎక్కువ మంది ఏమైనా ఉన్నారా? ఇది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ఎవిడెన్స్ మనం పోతున్నాము. ఇప్పటి వరకు మీరు ఇచ్చే ఫిగర్ కన్నా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇట్ ఈస్ లిటిల్ మోర్ దెన్ దాట్. ఇంకా విచారణ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరిని కూడా మనం స్పేర్ చేయట్లేదు. ఎవ్రీబడి హూ ఎవర్ పార్టిసిపేటెడ్, ఆ అల్లర్లో ఎవరైనా ఆ రోజు పాల్పడ్డారు, ప్రతి ఒక్కరి మీద కూడా కేసు ఉంది. అండ్ అక్కడితో కూడా ఆగదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంటుంది. 100% ఇట్ విల్ బి టేకన్ టు లాజికల్ కంక్లూజన్ యాజ్ పర్ లా. సార్ ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే సిఐ పైన దురుసుగా ప్రవర్తించిన తీరుపైన కూడా అక్కడ కూడా కేసు నమోదు చేశారు. ఎవరు ఎమ్మెల్యేతో పాటు అటు బంగారెడ్డితో పాటు మరికొంతమంది పైన ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం?
చూడండి, ఇప్పుడు చట్టపరమైన చట్టం విరుద్ధంగా ఎవరైనా ఏదైనా యాక్షన్ చేస్తే ఖచ్చితంగా దానిపైన తగిన చర్య ఉంటుంది. అదే క్రమంలో అన్ని చోట కూడా ప్రొద్దుటూరు కానివ్వండి, జమ్మలమడుగు కానివ్వండి, కడప కానివ్వండి, మైదుకూరు కానివ్వండి, ఆ క్రమంలో అదే ఒక ట్రెండ్తో, అదే ఒక ఫిలాసఫీతో ఎవ్రీవేర్ యాక్షన్ ఈస్ బీయింగ్ టేకన్ యాజ్ పర్ ద సిచ్యువేషన్. సార్, కౌంటింగ్ అనంతరం జరిగేటువంటి అల్లర్లపై మీరు ప్రత్యేకమైన దృష్టి సారించామంటున్నారు. సో ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది, కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా గొడవలు జరుగుతాయన్నటువంటి భావన కూడా వ్యక్తం చేసింది. లైక్ కమలాపురం, ప్రొద్దుటూరు అండ్ జమ్మలమడుగు, దీస్ ఏరియాస్. సో హౌ దే ప్రివెంట్ అండ్ యాక్షన్స్ ఆర్ టేకెన్? సో ఈ ఏరియాస్ గురించి చూడండి, ఈరోజు కమలాపురం వచ్చాము. ఐ ఆల్రెడీ గాన్ టు జమ్మలమడుగు, ఆల్రెడీ వీ హ్యావ్ డన్ ద రివ్యూ ఫర్ కడప ఆల్సో. ప్రొద్దుటూరు కూడా నిన్న చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఏ విధంగా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉండాలి, ఏమాత్రం డిస్టర్బెన్స్ని, కమోషన్ని నిరోధించడానికి ఆ విధంగా మనం ప్లాన్ చేశాము. వీ హ్యావ్ ప్లాన్ టు హ్యావ్ ఆల్ ది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై చాలా హౌస్ అరెస్ట్స్ ఉంటాయి. దే విల్ బీ డిటైన్డ్ ఇన్ దేర్ హౌసెస్. సమ్ ఆఫ్ దెమ్ మీద ఎక్స్టర్న్మెంట్ ప్రపోజల్, జిల్లా బహిష్కరణ కూడా మనం ప్రపోజల్స్ తయారు చేస్తున్నాము. ఇలాంటివి స్ట్రాంగ్ ప్రివెంటివ్ యాక్షన్ విల్ బీ టేకెన్. అదేవిధంగా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆల్సో. అక్కడ హెవీ సంఖ్యలో బందోబస్తు పెట్టి ఎవరైనా ఫైనల్గా కూడా, చివరిగా కూడా, అంతిమ క్షణంలో కూడా ఇట్లా బయట వచ్చి ఏదైనా పల్లాకి పాల్పడితే వారి మీద ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్ కూడా యూజ్ చేయడానికి మన ఏర్పాట్లు మనం చేసాము. సార్, వాస్తవానికి పోలీసులు కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే రాజకీయ పార్టీల నేతలు కూడా ఎవరైతే కేసులు నమోదు చేస్తే మీ పైన విరుచుకుపడే పరిస్థితి, అంటే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కడప జిల్లాలో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అసలు రాజకీయ పార్టీలు పోలీసు అధికారుల పైన విమర్శలు చేయడానికి ఎలా చూడొచ్చు? అది మన పని మనం చేసుకుంటున్నామండి. వీఆర్ డూయింగ్ అవర్ వర్క్. అండ్ ఇంకా మన చేసే పని మనం యాజ్ పర్ లా, చట్టపరమైన పబ్లిక్ ఇంట్రెస్ట్లో వర్క్ చేస్తున్నాము. ఇంకా ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు కామెంట్ అండ్ క్రిటిసైజ్. అది దట్ ఈస్ నాట్ అవర్ జాబ్ టు రియాక్ట్ టు ఇట్. దానిపైన రియాక్షన్ ఇచ్చే పని మాది కాదు. మన పని మనం చేసుకుంటున్నాము. అదే క్రమంలో మనం ఇంకా ఫర్దర్ కూడా చేసుకుంటాము. సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఏదైతే కడప జిల్లాలో కౌంటింగ్ అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఏదైతే ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో అధికారులతో కూడా ఈ విధంగా చర్చలు జరిపాం. అనంతరం కూడా జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకమైన దృష్టి, విమర్శలను ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయాన్ని మనతో పాటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.